నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తెలంగాణ తల్లి పాలాభిషేకాల్లో భాగంగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారు, ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతీక అయిన తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణ సచివాలయమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరును నిరసిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు పొత్తూరు ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని తెలంగాణ సెక్రటరియట్లో ప్రతిష్ఠించాలని చెప్పి గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు భావించి నప్పటికీ వారు ఈరోజు కుటుంబ పాలన అని ఎద్దేవా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబమైనటువంటి వాళ్ళ రాజీవ్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మానుకోవాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరియట్ నుండి తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని రాబోయే రోజుల్లో తెలంగాణ వాదులు అందరూ కూడా తెలంగాణ ప్రజలు సమిష్టిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠితి చేస్తారని చెప్పి ఈసారి గవర్నమెంట్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహాల రాజకీయాలు, అదేవిధంగా వ్యక్తిగత రాజకీయాలు, అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ప్రజా పాలన అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు రైతులకు సంబంధించి రైతు బంధు ఇప్పటివరకు రైతు భరోసా కార్యక్రమం కింద మీరు రిలీజ్ చేయాల్సినటువంటి పైసలు ఇప్పుడు వరి పంట పండేందుకు వస్తుంది. పెట్టుబడికి ఉపయోగపడే దున్నులు ఉండే సందర్భంలో ఇచ్చే, అదేవిధంగా ఎరువులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసాను కల్పించేది ఉండే ప్రభుత్వ ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా, పూటకు మాటలు మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి కాలయాపనను కూడా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు గట్టి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ రైతాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా తీరు మార్చుకొని ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా, మీరు ఎట్లాగో అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరును మార్చుకోవాలని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ! For more videos, for more updates, please subscribe TD News KNR. Assalamu alaikum, namaskaram, dhanyawad.